పట్టుదల, కృషి, అంకిత భావం ఉంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయం సాధించవచ్చని మహిళలు నిరూపించారు. ప్రభుత్వం చేయూతను సద్వినియోగం చేసుకొని అతి తక్కువ పెట్టుబడితో చేతి వృత్తులు, చిరు వ్యాపారాన్ని ప్రారంభించి లక్షల్లో టర్నోవర్ చేసే స్థాయికి చేరుకున్నారు. మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. మహిళా పార్లమెంట్ సదస్సు ప్రాంగణంలో డ్వాక్రా బజార్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలు స్టాల్స్ పెట్టారు. స్టాల్స్ ఏర్పాటు చేసిన మహిళలతో మా కరెస్పాండెంట్ స్వాతి ఫేస్ టు ఫేస్. మహిళా సాధికారతే లక్ష్యంగా విజయవాడలోని అమరావతిలో పవిత్ర సంగమంలో విమెన్ పార్లమెంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ విమెన్ పార్లమెంట్ లో ఎంతో మంది మహిళలు ఇక్కడ పాల్పంచుకున్నారు. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా షేర్ చేసుకోవడం జరుగుతోంది. అయితే ఇక్కడ మహిళల సాధికారతే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో కొన్ని స్టాల్స్ ని కూడా రూపొందించడం జరిగింది. ఆ స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. మరి స్టాల్స్ లో ఏ విధంగా ఉంది అంటే వ్యాపారం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు స్టాల్స్ ని ఏర్పాటు చేయడం కోసం, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మీ పేరేంటమ్మా? మా పేరు రత్నమ్మ అండి. మేము కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పొదుపులస్ మైకల్ సంఘం తరపు నుండి ఇక్కడికి వచ్చాము. 3 రోజులు మీటింగ్ జరుగుతుంటే ఇక్కడ స్టూడెంట్కి జరుగుతుంటే మేము చూడాలని చాలా సంతోషించాను. నిన్న మీటింగ్ జరిగిందండి. ఫస్ట్లో మేము అక్కడి నుండి పసుపు, కుంకుమ, పూలు కార్డు ఇచ్చాము అందరికి. మాకు చాలా ఆనందంగా కలిగింది. ఇక్కడ మీ మెటీరియల్ అంతా చాలా బాగుందమ్మా. అంటే మీరే తయారు చేస్తారా ఇవన్నీ కూడా? చేసామండి. మా డాక్రా గ్రూప్లో మా సంస్థలో ఒక స్మెల్క్ అనేది సంస్థ ఉంది. మాకు అమ్మ ఉంది, ఒక విజయభారతి అమ్మగారు ఉన్నారు. అమ్మగారిని మాకు స్మెల్క్కు మేము తీసుకున్నాము. ఆ ట్రైనింగ్లో మేము ఇవి అన్ని పెట్టి ఒక గ్రూప్గా తయారు చేసి బ్యాంగిల్స్, జూట్ బ్యాగ్స్, ఈ బ్యాగ్స్ అన్ని తయారు చేసి మేము మెటీరియల్ ఎక్కడైతే డాక్టర్ బజార్ ఉంటుందో అక్కడికి తీసుకెళ్తున్నామండి. మేము నా పేరు వచ్చేసి కుమారి. మేము డోన్ సాయిశ్రీ కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడికి మేము పార్లమెంట్ కానీ వచ్చేసినాము. ఇక్కడ చాలా బాగున్నాయి, చూడడానికి చాలా అట్రాక్షన్ ఉన్నాయి. మాకు కొనుక్కోవాలనిపిస్తుంది కానీ ఎక్కువ రేట్ ఉన్నాయి, బ్యాలెన్స్ తక్కువ ఉంది. ఇక్కడ చేసిన ప్రతి ఒక్క వస్తువు మమ్మల్ని ఆకర్షిస్తున్నాయి, చాలా బాగున్నాయి. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్టాఫ్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కొన్ని మెటీరియల్స్ కూడా రూపొందించడం జరిగింది. మరి వాటి గురించి కూడా మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మనోరంజని, సిడిపిఓ. సో మేడం, ఇక్కడికి వస్తున్న పిల్లలకి చాలా మంది స్టూడెంట్స్ ని టార్గెట్ చేసుకునే మనం ఈ కార్యక్రమం ఇక్కడ రూపొందించడం జరిగింది కదా. సో పిల్లలకి ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు అంటారు? ఈ మెయిన్గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఊంబ్ టు టూంబ్ అంటారు. అంటే గర్భం నుండి చనిపోయే వరకు కూడా సర్వీసెస్ అందజేస్తున్నారు. గర్భవతి అయిన దగ్గర నుండి ఒక మహిళ, అలాగే చైల్డ్ డెలివరీ అయ్యి, అలాగే చైల్డ్కి 18 years వచ్చే వరకు, దెన్ మళ్ళీ గర్ల్ ప్రెగ్నెంట్ అయితే, సో ఈ వేలో సర్వీసెస్ అన్ని అందజేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మన ప్రాంతంలో, అలాగే ఎక్కడ చూసినా కూడా దేశంలో కిషోర్ బాలికలు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఈ కాలేజ్ గర్ల్స్ అందరూ కిషోర్ బాలికల 11 to 18 years ఏజ్లోకి వస్తారు. So we are going to be would-be mothers and they are going to be would-be leaders. Our nation's future is in their hands. So వీళ్ళందరూ స్ట్రాంగ్గా ఉండాలి, బై ఫిజికల్లీ మెంటల్లీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి సో వీళ్ళకి బై ఆల్ మీన్స్ వాట్ ఆర్ ఆల్ ద డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి, అలాగే డిపార్ట్మెంట్ తరపున వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎటువంటి సర్వీసెస్ ఉన్నాయి, అలాగే అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్స్లో ముఖ్యంగా బాలికలకి వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ హెల్త్ గురించి ఎటువంటి కాంపోనెంట్స్ అన్ని సర్వీసెస్ అందజేస్తున్నాయి అనేది అవగాహన కలిగిస్తున్నాము. అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి రక్తహీనతతో ఎక్కువ మంది గర్ల్స్ బాధపడతా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి ఈ లో కాస్ట్ ఫుడ్ మెటీరియల్ మేము ఎగ్జిబిషన్ పెడుతున్నాము.